హలో లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి అనే హ్యాండ్స్ డిజైను ఈరోజు మీకు చూపించేస్తాను. చిటికీలో అనమాట. ఓకే, హ్యాండ్ విషయానికి వచ్చేస్తే హ్యాండ్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోండి. కిందికి 3 డౌన్ మార్క్ చేయాలి, 3 ఇంచులు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి చంక రౌండ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసిన హ్యాండ్ని కట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే హ్యాండ్ మోడల్ అయితే చూపించేస్తాను ఈరోజు మీకు. హ్యాండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కదా, దీనిలో డిజైన్ ఎలాగా వేయాలి అనేది ఈజీగా చూపించేస్తాను. టేప్ తీసేసుకోండి. ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి వెడల్పు 2 ఇంచులు లేదా 1.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. ఈ విధంగా కర్వ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే. దీనికోసం లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ హ్యాండ్ లూజ్ దాకా కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సూది దించుకొని మళ్ళీ పైకెత్తి తిప్పుకోవాలి హ్యాండ్. ఓకే, ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ మధ్యలో పీస్ లైనింగ్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఈ కరువు తిరిగింది కదా, ఈ కరువు తిరిగిన షేప్ మనకి రావాలంటే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తో అంటే చాలు, మనకి డిజైన్ అనేది కనిపించేస్తుంది. ఈ విధంగా దాని మీద ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ మొత్తానికి ఈ విధంగా చుట్టూతో ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా రెడీ అయిన హ్యాండ్కి ఇంకా మోడర్న్గా తయారు చేయడానికి మనము ఇలా స్ట్రిప్ తీసుకున్నాము. మనకి ఎంత క్లాత్ ఉంటే అంతనే అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి నేను 2 పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను. ఈ పీస్ పొడవు వచ్చేసి 16 ఇంచులు, వెడల్పు వచ్చేసి 2 లేదా 2.5 వరకు తీసుకోవచ్చు. ఓకే, నేనైతే 2.25 ఇంచులు తీసుకున్నాను. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. చక్కగా ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండే విధంగా ఒక కుట్టు అయితే వేసుకుని ఏదన్నా కడ్డీ కానీ సూది కానీ ఏదన్నా మీ దగ్గర అవైలబుల్ ఏది ఉంటే అది తీసుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే ఇది ఒక రిబ్బన్ లాగా చక్కగా ఒక పట్టీలాగా వస్తుందన్నమాట. ఈ పట్టీని మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి, లేదంటే గోళ్ళతో ఇలా స్టిఫ్గా లాగినా ఉండిపోతుంది. దీన్ని చిన్న చిన్నగా ప్లీట్స్ లాగా పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు ప్లీట్స్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది చూడటానికి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్కి దీన్ని అటాచ్ చేద్దాము. కింద వచ్చేసి కొంచెం వంపు తిరిగి రౌండ్గా వచ్చేలాగా పెట్టుకోండి. షేప్ వచ్చేసి ఇలా అన్నమాట, ఒక దండలాగా వచ్చేలాగా పెట్టుకోండి హ్యాండ్ షేపు. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి మనం పెట్టుకున్న కుచ్చుకి.
హ్యాండ్కి కలిపి రెండిటికి కలిపి చక్కగా రిఫ్ లాగి మంచి గట్టి కుట్టు వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగే బోసుగా ఉంది కదా, ఇప్పుడు లేస్ అటాచ్ చేసుకుందాము. ముందైతే కుచ్చుకు అటాచ్ చేసుకుందాం. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి అటాచ్ చేద్దాం. ఇలా హ్యాండ్కి ఇక్కడ షేప్ ఉంది కదా, అది షేప్ మంచిగా రానివ్వండి లేస్తో. ఇలా లేస్ అయినా వేసుకోవచ్చు, పూసలైనా అటాచ్ చేసుకోవచ్చు అండి, మన చాయిస్ అది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో పూసలు కూడా అటాచ్ చేసుకోవచ్చు, అంటే చేత్తో కుట్టుకోవాలి పూసలు అయితే. అదే లేస్ అయితే మనం మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మోడల్ ఎలా అనిపించింది మీకు? ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియో చూస్తే కనుక మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదా, మీరు కూడా నేర్చేసుకోండి ఈ హ్యాండ్ మోడలు. ఓకే, మీరు కూడా కస్టమర్స్కి కుట్టేయచ్చు. ఓకే, మీకు ఎలా అనిపించింది వీడియో ఒక కామెంట్లో అయితే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో.